పత్రి సార్ ఎలా పరిచయం అయ్యారు? మీరెలా ధ్యానంలోకొచ్చారు? మీ అనుభవం మీ మాటల్లో. మామూలుగా పాంప్లెట్ ద్వారా హ్మ్. ధ్యానం గురించి తెలిసింది. హ్మ్. దాని తర్వాత సెంటర్‌కు శంకర్ నగర్ ధ్యాన కేంద్రానికి వచ్చి హ్మ్. ధ్యానం గురించి తెలుసుకున్నాను. హ్మ్. 2008లో అచ్చా! హ్మ్. 2008లో హ్మ్. పరిచయమైంది. అప్పటినుంచి ధ్యానము మొదలుపెట్టాను. హ్మ్. అప్పటినుంచి నాలో చాలా మార్పులు జరుగుతూ వచ్చినాయి. హుహు. క్రమంగా మంచి అనుభవాలు వచ్చినాయి. హుహు. చాలా హ్యాపీగా ఉంటున్నా. ఏది చేసినా ప్రశాంతత ఉంటుంది ధ్యానం వలన. దాని వలన ఇది శాకాహారిగా మారాలి అని అన్నారు. దాని వలన కూడా ఎంతో మార్పు జరిగింది. పోతే ఈ సార్ గారు సందేశం ఏమి ఇచ్చారంటే శాకాహారిగా మరి ధ్యానము 2 మాత్రం ఖచ్చితంగా చేయమని చెప్పారు. అయితే ధ్యానం ఎందుకు చేయాలి అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు శ్వాసతో ఉంటున్నాము. కానీ దానిపైన దృష్టి పెట్టడం లేదు. అదే లేకపోతే మనం లేము. ఏది సాధించాలంటే కూడా ఈ శ్వాస ఉంటేనే. కాబట్టి ఇంత మంచి శ్వాసను మనము అశ్రద్ధ చేస్తున్నాము. దీనిపై దృష్టి పెట్టడం లేదు, ధ్యాస పెట్టడం లేదు, మనసు పెట్టడం లేదు, చిత్తం పెట్టడం లేదు. అదే లేకపోతే మనం లేము. దాని మూలాన శ్వాస మీద ధ్యాస పెట్టినట్టయితే మనలో చాలా చాలా మంచి మార్పులు జరుగుతాయి. మన పాపకర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయని కూడా చెప్పడం జరిగింది. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ అని కూడా చెప్పడం జరిగింది. దీని మూలన ఆఖరి మెట్టు ఏదైతే ఉందో ధ్యానం అనేది, ఇది ఆఖరి మెట్టు. దీని మూలన అన్ని కర్మలు దగ్ధమైపోతాయని గురువు గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. దాని మూలన ఆచరణ పెట్టే మూలన నాలో చాలా చాలా మంచి మార్పులు జరిగినాయి. అదే కాకుండా రెండవది ఏంటంటే శాకాహారిగా మారమని చెప్పారు. శాకాహారిగా ఎందుకు మారమని చెప్పారంటే మాంసాహారే పాపహారే, మాంసాహారము పాపహారము, పాపమే రోగము, రోగమే నరకము అని చెప్పారు. అంటే ఒక జీవిని చంపే మూలాన అది ఎంత గిలగిల కొట్టుకుంటూ చస్తూ చస్తూ శాపన పెడుతుంది. శాపన రూపాలే మనకు రోగాల రూపాలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. గురువుగారి మూలాన్నే నేను ఇప్పుడు స్కూలు కాలేజీలు సప్తాలు చేయడము, ధ్యాన ప్రచారం చేయడము, శాకాహారిగా మారని చెప్పడము, ఇదే ప్రచారం నా యొక్క దినచర్య. చాలా బాగుందండి. చాలా చక్కగా చేస్తున్నారు. చాలా సంతోషం.